హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీటీ హబ్ జాబ్స్ ఛానల్. దిస్ ఇస్ చక్రధర్. ఈ రోజు మనము వెరీ హ్యాపీ అండ్ బిగ్ న్యూస్ తోటి వచ్చామండి. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ మెగా జాబ్ మేళా విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ 20+ కంపెనీస్. ఈ జాబ్ మేళా గురించి తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్కు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కానీ లేదు ఇంతవరకు సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా ప్లీజ్ subscribe to my channel and as well as press the bell symbol so that you will be getting the notifications related to all the videos coming up from TT Hub Jobs channel. ఈ జాబ్ మేళా, ఈ మెగా జాబ్ మేళా యొక్క వివరాల్లోకి వెళ్తే 20+ కంపెనీస్ వస్తున్నాయండి. ఈ 20+ కంపెనీస్ని నేను కంప్లీట్గా 1 by 1 విత్ కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాక్సిమం పాసిబిలిటీ మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంతీ అవుతుండొచ్చు, బట్ కంప్లీట్గా చూడండి. చూస్తే మీకు ప్రతి కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి అనేది క్లియర్గా తెలుస్తుంటాయి. ఈ జాబ్ మేళాలో మనకు 20 కంపెనీస్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చాయండి. ఈ డిఫరెంట్ సెక్టార్స్ వచ్చేసి మనకు ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉన్నాయి, ఫార్మా అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ సెక్టార్లో ఉన్నాయండి, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీపీఓ, మార్కెటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ సపోర్ట్స్లో ఉన్నాయండి. ఇవే కాకుండా మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా ఒక కంపెనీ ఉందండి. సో ఇలాంటి కంపెనీస్ డీటెయిల్స్ అన్ని మనము 1 by 1 తెలుసుకుందాము. ఈ జాబ్ మేళా వచ్చే ముందు ఈ కోవిడ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు మాస్క్ తప్పనిసరిగా ఉంచుకోండి. వితౌట్ మాస్క్ మీరు ఎంటర్ కావాలని చూస్తే మాత్రం మిమ్మల్ని అక్కడి నుండే పంపించేస్తారు. సో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందిగా మనవి. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మన గురించి మనం తీసుకోవాలండి, వేరే వాళ్ళు అంటున్నారని కాదు. సో చాలామంది వస్తారు కాబట్టి మిగతా వాళ్ళ నుంచి మనకు సెక్యూరిటీ కావాలంటే మనం మాస్క్ ధరించాలి తప్పకుండా. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తే మనం హ్యాపీగా డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, అలాగే మన కెరీర్ని మోల్డ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ మేళకు వచ్చే వాళ్ళు మాత్రం మీరు 5 సెట్స్ ఆఫ్ రెజ్యూమ్స్ తీసుకొని రండి, మినిమం 5 సెట్స్ ఆఫ్ రెజ్యూమ్స్, సో దట్ మీరు డిఫరెంట్ కంపెనీస్ని అటెండ్ అవ్వచ్చు. బికాజ్ ఒక్కొక్క సెక్టర్లో మనకు 3 to 4 మినిమం కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో ఇది మంచి అవకాశం, మీరు సద్వినియోగపరచుకోగలరు. ఈ మెగా జాబ్ మేళా వచ్చేసి అందరికీ ఫ్రీగా అండి, ఎవరైనా రావచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఎట్ ఆల్. ఆల్మోస్ట్ ఎవ్రీ క్వాలిఫికేషన్కు ఈ జాబ్ మేళాలో ఉన్న కంపెనీస్లో ఎలిజిబిలిటీ ఉందండి. కాబట్టి 10th to పీజీ అండ్ యాజ్ వెల్ యాజ్ బీటెక్, ఎంటెక్ ఇటువంటి వాళ్ళు కూడా, ఎంబీఏ వాళ్ళు కూడా రావచ్చండి. డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ జాబ్ మేళా వచ్చేసి మనకు 4th February 2021 అంటే ఈ థర్స్డే, కమింగ్ థర్స్డే రోజు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుందండి. 2 o'clock వరకు మీరు వాకిన్ అవ్వచ్చు. ఈ జాబ్ మేళా వచ్చేసి నిమ్స్మీ అనే ఆర్గనైజేషన్, నిమ్స్మీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద వర్క్ చేస్తుందండి. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు యూసుఫ్ గూడ, హైదరాబాద్లో ఉందండి. ఈ సంస్థలో మనము జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాలో డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయి. ఈ కంపెనీస్ యొక్క వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ మనము ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ చూద్దామండి. ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ, ఇట్స్ అన్ ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఈ సంస్థ వచ్చేసి మనకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉందండి. ఈ సంస్థ మనకు ఐటీ సర్వీసెస్లో హైదరాబాదే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఐటీ బేస్డ్ కంపెనీస్కు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటుందండి. ఈ కంపెనీలో వచ్చేసి మనకు ప్రజెంట్గా జావా పైన, .NET పైన టెస్టింగ్, పైథాన్, యూఐ, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ వచ్చాయండి. ఈ సంస్థకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అండ్ పీజీ, ఎనీ పీజీ. సో మీరు కనుక సాఫ్ట్వేర్లో ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉంటే ట్రైన్డ్ క్యాండిడేట్స్నే వీళ్ళు ప్రిఫర్ చేస్తారండి. వీరికి వచ్చేసి 100+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. మేల్, ఫీమేల్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అలాగే వీరి వయసు వచ్చేసి 20 నుంచి 30 years మధ్యలో ఉండాలి. వీరికి ఆఫర్ చేసే శాలరీస్ వచ్చేసి మనకు డీసెంట్గా 10,000 to 20,000 మధ్యలో మీ యొక్క అబిలిటీ బట్టి వాళ్ళు ఫిక్స్ చేస్తారండి. ఈ సంస్థలో ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్టస్ ఐటీ, ఇట్స్ అ యూకే బేస్డ్ కంపెనీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ షేక్పేట్, హైదరాబాద్లో ఉందండి. ఈ కంపెనీలో వచ్చేసి మనకు .NET ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవసరం అండి. బేసికల్లీ మీకు .NETలో వచ్చేసి ASP.NET స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో వచ్చినా సరే మీకు. సో
ఇలాంటి టెక్నాలజీస్లో మీరు ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉండి మీకు పర్ఫెక్షన్ ఉంది అంటే మీరు కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఆర్ ఎంటెక్, సో ఇలాంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో మీరు కనుక ఈ టెక్నాలజీస్లో ట్రైన్ అయి ఉంటే వర్టస్ ఐటీకి అటెండ్ అవ్వచ్చండి. వీరికి ఆల్మోస్ట్ 25 ఓపెనింగ్స్ ఉన్నాయండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అలాగే వీరికి శాలరీ ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 12,000 to 20,000 బ్రాకెట్ ఉందండి. మీ యొక్క అబిలిటీస్ బట్టి వాళ్ళు మీ శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెగరియస్ సొల్యూషన్స్. ఈ కంపెనీ డిఫరెంట్ ఐటీ బేస్డ్ కంపెనీస్కి రిక్రూట్మెంట్ చేస్తుంటుందండి. సో వీరికి వచ్చేసి మనకు జావా, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ రిక్వైర్మెంట్ ఉందండి. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ బేసికల్లీ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ లేదు ఎనీ పీజీ ఇలాంటి వారు ఆల్రెడీ జావాలో కానీ ఆండ్రాయిడ్ ఐఓఎస్లో కానీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ అయి ఉండి లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వీళ్ళకు రిక్వైర్మెంట్ ఉందండి. సో వీరు వచ్చేసి 10,000 to 25,000 శాలరీ బ్రాకెట్ ఆఫర్ చేస్తున్నారండి. సో దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద జావా అండ్ యాజ్ వెల్ as ఐఓఎస్, ఆండ్రాయిడ్. సో ఇటువంటి ఆపర్చునిటీస్ గురించి చూస్తున్న వాళ్ళకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యూబ్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ అండి. ఈ కంపెనీ వచ్చేసి మనకు డిఫరెంట్ ఐటీ కంపెనీస్కి రిక్రూట్మెంట్ చేస్తుంటుంది. సో వీరికి వచ్చేసి రిక్వైర్మెంట్ జావా, .NET, డెవాప్స్ ఇలాంటివే కాకుండా సేల్ పాయింట్ డెవలపర్స్, ఆకిల్ ఇలాంటి టెక్నాలజీస్లో కూడా వీరు ఫ్రెషర్స్ అండ్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్, మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ గురించి చూస్తున్నారండి. సో వీరికి ఆఫర్ చేసే శాలరీ వచ్చేసి మినిమం 16,000 ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ రెడీ టు ఆఫర్ 1,50,000 per month. So it's a very good opportunity for the experienced people. So whoever is looking for opportunities in the sale point developers or else DevOps ఇలాంటి వారు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో సో వారికి ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ బికాస్ 1.5 lakhs పర్ మంత్ అనేది శాలరీ ఆఫర్ చేయడానికి కూడా రెడీ ఉన్నారు వీరు. సో ఇటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యూటీఎంఈ. ఈ కంపెనీ కూడా వాళ్ళ క్లయింట్ యొక్క కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ కంపెనీలో వచ్చేసి పిహెచ్పి, జావా, .NET, సేల్స్ ఫోర్స్ సో ఇలాంటి టెక్నాలజీస్లో రిక్వైర్మెంట్ ఉంది. వీరికి కూడా ఫ్రెషర్స్ అండ్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్డ్, మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీరికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు కావాలండి. వీరు ఆఫర్ చేస్తున్న శాలరీ మాత్రం 2.5 lakh per annum to 6 lakhs per annum అనేది స్పెసిఫై చేశారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్. సో ఇలా మనకు 5 కంపెనీస్ ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిక్రూట్మెంట్ గురించి వస్తున్నాయండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బీటెక్, ఎంటెక్ అండ్ యాజ్ వెల్ as పీజీ గ్రాడ్యుయేట్ పీపుల్ who are is aspiring the career in the IT sector. సో దే కెన్ ఆప్ దిస్. బట్ గుర్తుంచుకోండి, అందరూ కూడా ట్రైన్డ్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. మీరు కనుక ఆల్రెడీ ఈ టెక్నాలజీస్లో స్పెసిఫై చేసిన టెక్నాలజీస్లో ట్రైన్ అయి ఉంటే మీరు ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 3 types ఆఫ్ కంపెనీస్కు టీమ్ లీజ్ అనే కంపెనీ రిక్రూట్ చేస్తుందండి. ఈ 3 type ఆఫ్ కంపెనీస్ వచ్చేసి మనకు స్నైడర్ ఎలక్ట్రికల్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, ఎంసీబీస్ లాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారండి. సో ఈ కంపెనీకి వచ్చేసి ఫీమేల్ అండ్ యాజ్ వెల్ as మేల్ క్యాండిడేట్స్ అవసరం. వీరి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమానే అయి ఉండాలి. మీరు కనుక గ్రాడ్యుయేషన్ చేసుంటే వీళ్ళు తీసుకోరు. గ్రాడ్యుయేషన్కి ఎన్రోల్ అయినా కానీ తీసుకోరు. మీరు ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా నుంచి వచ్చి ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చండి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 10,500 CTC అంటారు. వీరికి ఆఫర్ చేస్తున్న జాబ్ రోల్ వచ్చేసి టెక్నీషియన్. వీరి ఏజ్ మాత్రం కంపల్సరీ 18 to 24 years మధ్యలోనే ఉండాలండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఐటీఐ, డిప్లొమా అండ్ యాజ్ వెల్ as ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ బెస్ట్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. మీకు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయండి ఈ కంపెనీలో. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రాణే గ్రూప్ అండి. సో వీరు బ్రేక్ లైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటారు మెయిన్గా. హైదరాబాద్లో డిఫరెంట్ రీజియన్స్లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయండి. వీరికి రిక్రూట్మెంట్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా క్యాండిడేట్స్ని రిక్రూట్ చేస్తున్నారు. అందరూ ఫ్రెషర్స్. వీళ్ళు తీసుకునేది ట్రైనీగా తీసుకుంటారు. 10,000 బేసిక్ శాలరీ ఆఫర్ చేస్తూ ట్రైనీ పొజిషన్స్ ఇస్తున్నారండి. వీరికి మేల్ క్యాండిడేట్సే కావాలి. 18 to 24 years మధ్యలో ఉండాలి. వీరు వచ్చేసి హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏ లొకేషన్లో ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మీకు హెచ్ఆర్ తెలియజేస్తారు. ఈ 2 కంపెనీస్తో సహా
మీకు నూజివీడు సీడ్స్ అనే కంపెనీస్ కూడా రిక్రూట్ చేస్తున్నారండి. ఈ నూజివీడు సీడ్స్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్స్ ఎలక్ట్రీషియన్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. వీరు కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. వీరికి ఆఫర్ చేసే సాలరీ 11,000 to 12,000 పర్ మంత్ ఇస్తున్నారండి. వీరికి కూడా ఓన్లీ మేల్స్ రిక్వైర్మెంట్ ఉంది. వీరి ఏజ్ వచ్చేసి 18 to 24 మధ్యలో ఉండాలి. వీరు కూడా జాబ్ లొకేషన్ వచ్చేసి వీరు వర్క్ చేసే జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుందండి. సో ఇలా మనకు 3 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో 3 కంపెనీస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. సో ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చేసి మనము ఫార్మా అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ సెక్టార్లో చూద్దామండి. సో ఈ సెక్టార్లో వచ్చేసి మనకు డిఫరెంట్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో వచ్చేసి అపోలో ఫార్మా కంపెనీ. ఈ అపోలో ఫార్మా కంపెనీలో డిఫరెంట్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారండి. ట్రైనింగ్ ఫార్మసిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మసిస్ట్ రోల్స్ ఉన్నాయి. వీరికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ గ్రాడ్యుయేట్ ఫార్మా బ్యాక్గ్రౌండ్స్ తోటి, డి ఫార్మా, బి ఫార్మా బ్యాక్గ్రౌండ్ తోటి. సో మీరు కనుక ఫార్మసిస్ట్గా వర్క్ చేయాలనుకుంటే లేదంటే ట్రైనింగ్గా వర్క్ చేయాలనుకుంటే ఫార్మసీ స్టోర్స్లో ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. వీరికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ రిక్వైర్మెంట్స్ ఉందండి. సో మినిమం శాలరీ వచ్చేసి 11,420 రూపీస్ నుండి 20,000 వరకు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఆఫర్ చేస్తుంటారండి. వీరికి 100+ పొజిషన్స్ ఉన్నాయి. మీకు జెండర్ వైజ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏజ్ వచ్చేసి 18 to 28 మధ్యలో తీసుకుంటారండి. హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ లొకేషన్స్లో మీ యొక్క అడ్రస్, మీ యొక్క ప్రజెంట్ రెసిడెన్స్ బట్టి మీకు మోస్ట్ నియర్ బై అవైలబుల్ పొజిషన్స్ బట్టి మీకు బ్రాంచెస్ అలొకేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్. వీరికి యూటీఎంఈ అనే కంపెనీ రిక్రూట్ చేస్తుందండి. వీరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ రిక్వైర్మెంట్స్ ఉందండి. వన్ వచ్చేసి బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలాంటి 3 జాబ్స్కి రిక్రూట్ చేస్తున్నారండి. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వీళ్ళకి ఇంటర్, ఎనీ గ్రాడ్యుయేట్, పీజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసిన వారికి ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉన్నాయండి. 12,500 to 14,000 పర్ మంత్ అనే సాలరీ వీరు స్పెసిఫై చేశారు. వీరికి 200+ పొజిషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. వీరికి 200+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. జెండర్ వైజ్ వచ్చేసి మేల్, ఫీమేల్ ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటారు. 18 to 28 ఇయర్స్ రిక్వైర్మెంట్ ఉంది. వీరు వచ్చేసి హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అటువంటి లొకేషన్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లైఫ్ సైకిల్ హెల్త్ సర్వీసెస్. సో వీరికి వచ్చేసి హెల్త్ సర్వీసెస్లో ఉంటారండి. వీరికి కేర్ టేకర్స్ అవసరం అండి. వీరికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ పాస్ అండ్ ఫెయిల్ ఎవరైనా ఉండొచ్చండి. వీరికి బేసికల్గా కావాల్సింది మంచి యాటిట్యూడ్, సర్వీస్ ఇచ్చే నేచర్ ఉంటే మాత్రం వీరికి బెస్ట్ ఆపర్చునిటీ అండి. కేర్ టేకర్స్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లేదంటే ఫ్రెషర్గా మీరు కేర్ టేకర్స్గా ఎంటర్ అవ్వాలనుకుంటే ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. వీరికి మినిమం 10,000 శాలరీ నుంచి 15,000 శాలరీ వరకు ఆఫర్ చేస్తున్నారండి. వీరికి కూడా 100+ ఓపెనింగ్స్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఆపర్చునిటీ తీసుకోవచ్చండి. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే వీరి యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెంగళూరు, ఈ 2 లొకేషన్స్కు రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంకింగ్, ఫినాన్స్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ సెక్టర్లో వచ్చేసి చాలా కంపెనీస్ వస్తున్నాయండి. లెట్ us see the openings under different companies in this sector. మనకు వెల్ నోన్ కంపెనీ వచ్చేసి కార్వి. ఈ కార్వి 4 డివిజన్లో డిఫరెంట్ ఓపెనింగ్స్ వచ్చాయండి. మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలాంటి ఓపెనింగ్స్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్స్ వారికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చండి. వీరికి 50+ పొజిషన్స్ ఉన్నాయండి. వీరి యొక్క ఏజ్ వచ్చేసి 18 to 35 మధ్యలో ఉండాలి. వీరు చేసే జాబ్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి, హైదరాబాద్లో ఉంటుందండి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ 10,000 to 20,000. బేసింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ యూ a different salary up to 20,000 rupees. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ కార్వి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకు యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ సెక్యూరిటీస్ పేరోల్స్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వీరికి కావాల్సింది రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ ఆఫీసర్స్ కానీ లేదంటే ఫీల్డ్. సో ఈ 2 టైప్స్లో ఉంటాయండి వీళ్ళకు రిలేషన్షిప్ ఆఫీసర్స్. వీరికి వచ్చి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇంటర్, డిగ్రీ, పీజీ వాళ్ళు కావాలండి. వీరికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే 430 ఓపెనింగ్స్ ఉన్నాయండి వీరికి. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ద జెండర్స్ ఆర్ ఎలిజిబుల్. వీరికి కావాల్సిన ఏజ్ వచ్చేసి 18 to 26 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్లో వీరికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 12,000 to 18,000 పర్ మంత్ ఉంది. కాబట్టి ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ గైస్. మీరు కనుక మంచి బ్యాంక్లో
కానీ వారి యొక్క ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్గా వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వెస్ట్ కార్ప్ ఎస్బీఐ కార్డ్స్ గురించి, క్రెడిట్ కార్డ్స్ గురించి రిక్రూట్మెంట్ చేస్తుందండి. వీరికి వచ్చేసి బీఆర్ఈ పొజిషన్ సేల్స్లో ఉన్నాయండి, అండ్ యాజ్ వెల్ as టెలికాలర్స్ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో వీరికి వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గ్రాడ్యుయేట్స్, పీజీ వాళ్ళని కూడా తీసుకుంటారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఇన్వైటెడ్. వీరికి 80+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. మేల్ ఫీమేల్ అందరూ ఎలిజిబులే దీనికి. వీరి ఏజ్ వచ్చేసి 18 to 26 మధ్యలో ఉండాలి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ 13,000 to 18,000 రూపీస్ పర్ మంత్. వీరు చేయాల్సిన జాబ్ లొకేషన్స్ వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్లో ఉందండి. హైదరాబాద్, ఆల్ ఓవర్ హైదరాబాద్, అండ్ యాజ్ వెల్ as ఏపీ, తెలంగాణలో కూడా వీరు రిక్రూట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే మీకు నియర్ బై లొకేషన్స్లో వర్క్ చేయాలనుకుంటే ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు కనుక సేల్స్లో ఇంట్రెస్ట్ ఉంటే, లేదు టెలికాలింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకు బజ్ వర్క్స్. ఇది ఫినాన్షియల్ సెక్టర్లో రిక్రూట్ చేస్తుంటారండి. డిఫరెంట్ ఫినాన్షియల్ కంపెనీస్కు లైక్ ముతూట్ ఫినాన్స్ ఇలాంటి కంపెనీస్కు రిక్రూట్ చేస్తుంటారు. వీరు రిక్రూట్ చేస్తున్న జాబ్ రోల్స్ వచ్చేసి అకౌంటింగ్ ఆఫ్ ఫినాన్స్, ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ గురించి 10th ఇంటర్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. వీరికి కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. సో 65+ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే వీరికి ఓన్లీ మేల్స్ని తీసుకుంటారండి, బికాస్ కంప్లీట్గా ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నాయి కాబట్టి వీరికి కంప్లీట్గా మేల్స్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో వీరికి ఏపీ అండ్ యాజ్ వెల్ as తెలంగాణలో డిఫరెంట్ లొకేషన్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 10,000 to 30,000 బేస్డ్ ఆన్ యువర్ eligibility and as well as experience. They are going to offer you the salary up to 30,000. So it's a very good opportunity. Next వచ్చేసి క్వెస్ట్ కార్ప్ కంపెనీకి డిఫరెంట్ పొజిషన్స్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. సిఆర్ఓ, కస్టమర్ రిలేషన్ ఆఫీసర్స్, అండ్ యాజ్ వెల్ as సేల్స్ ప్రమోటర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, ఇలాంటి డిఫరెంట్ పొజిషన్స్కు ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇలాంటి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 13,000 to 18,000 పర్ మంత్ ఉంది. సో అలాగే వీరికి టోటల్గా 30+ పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్కి వచ్చేసి మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్, అండ్ 18 to 26 ఇయర్స్ మధ్యలో ఉంటే మాత్రం మీరు ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకు తెలంగాణ అండ్ యాజ్ వెల్ as ఏపీలో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యూటీఎంఈ. సో ఈ కంపెనీకి సేల్స్ అండ్ టెలికాలర్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. వీరికి కూడా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్స్, పీజీ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్, అండ్ యాజ్ వెల్ as 50+ పొజిషన్స్ ఉన్నాయండి. ఈ పొజిషన్స్కి వచ్చేసి ఫీమేల్నే రిక్రూట్ చేసుకుంటున్నారండి. 18 to 30 ఏజ్ మధ్యలో ఉండాలి వీరు. సో వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 10,000 to 13,000 పర్ మంత్ ఉందండి. వీరు హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు టీమ్ లీజ్ అనే కంపెనీకి రిక్రూట్మెంట్ ఉందండి. సో ఈ కంపెనీ వచ్చేసి మనకు రిక్రూటర్స్, హెచ్ఆర్ రిక్రూటర్స్, ఎవరైనా సరే మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. ఈ హెచ్ఆర్ రిక్రూటర్స్ అండ్ యాజ్ వెల్ as టెలికాలర్స్, బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఇలాంటి జాబ్ రోల్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్, గ్రాడ్యుయేట్, పీజీ, బీటెక్ ఇలాంటి వాళ్ళందరూ ఆపర్చునిటీస్ చూసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. 250+ ఓపెనింగ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. మీ ఏజ్ వచ్చేసి 18 to 26 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు ఈ ఆపర్చునిటీస్ని తీసుకోవచ్చు. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 12,000 to 13,000 పర్ మంత్ ఉందండి. వీరు హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ బీపీఓ కంపెనీ అండి. మీకు కనుక ఈజీగా తెలుగులో అనర్గళంగా మాట్లాడినా కానీ ఆపర్చునిటీ కావాలనుకుంటే ఐసీసీఎస్ అనే కంపెనీ మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారండి. వీరు బీపీఓ, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేసుకుంటారండి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. అపాన్ దట్ మీరు గ్రాడ్యుయేట్ అయినా, పీజీ అయినా మీరు అటెండ్ అవ్వచ్చు. వీరికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. 10,000 to 12,000 శాలరీ ఆఫర్ చేస్తున్నారండి. 30+ పొజిషన్స్ ఉన్నాయి వీరికి. జెండర్ వైజ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్, అండ్ ఏజ్ వచ్చేసి మీకు 18 to 24 మధ్యలో ఉంటే మాత్రం మీరు ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ కంపెనీ అండి. నవత ట్రాన్స్పోర్ట్స్ అనే కంపెనీలో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయండి. మీరు కనుక డ్రైవర్స్ పొజిషన్స్, లేదంటే హెల్పర్స్ పొజిషన్స్, లేదు టెక్నీషియన్స్గా మీరు వర్క్ చేయాలనుకుంటే ఇట్స్ ఎ బెస్ట్ కంపెనీ అండి. సో ఈ కంపెనీలో వచ్చేసి డ్రైవర్స్, హెల్పర్స్, మెకానిక్స్ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వీరికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఐటీఐ, డిప్లొమా వాళ్ళని తీసుకుంటున్నారండి. సో డ్రైవర్స్, హెల్పర్స్ వచ్చేసి 10th
పాస్ ఆర్ ఫెయిల్ అలాంటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. టెక్నీషియన్స్గా వచ్చేసి ఐటీఐ డిప్లొమా వాళ్ళు ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. వీరికి కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అవసరం అండి. వీరికి 200+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. జెండర్ వైజ్ వచ్చేసి కంప్లీట్గా మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఏజ్ వచ్చేసి 18 to 45 మధ్యలో ఉండాలి. వీరికి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. వీరికి శాలరీ రూపంలో 15,600 ఉంటుందండి. ఇది కాకుండా వారికి బోనసెస్, డిఫరెంట్ అలవెన్సెస్ చాలా ఉన్నాయండి ఈ కంపెనీలో. ఇది మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో డ్రైవర్స్గా, హెల్పర్స్గా అండ్ యాజ్ వెల్ as టెక్నీషియన్స్గా వర్క్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఇది మంచి అవకాశం అండి. సో గైస్, ఇదండి డిఫరెంట్ కంపెనీస్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద జాబ్ మేళా. ఈ కంపెనీసే కాకుండా ఇంకా 1 or 2 కంపెనీస్ యాడ్ అవ్వచ్చు. సో ఇలాంటి అవకాశాలు ఆల్ ఓపెనింగ్స్ వచ్చేసి 2000+ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ గైస్. అందరూ ఉపయోగించుకోండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి వారికి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వారికి కూడా ఆపర్చునిటీస్ ఇచ్చి వారికి కూడా హెల్ప్ చేయండి. సో మీరు కనుక ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వదలుచుకుంటే మాత్రం మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన లింక్ వచ్చేసి https://bit.ly/tthubjobs. ఈ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోండి. మీకు జాబ్ మేళా యొక్క లొకేషన్, గూగుల్ మ్యాప్ అడ్రస్తో సహా మేము మీకు వాట్సాప్కు పంపిస్తాము. మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాట్సాప్ నంబర్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. నేను ముందు తెలిపినట్టుగా మీరు ఈ జాబ్ మేళాకు వచ్చేటప్పుడు మాత్రం మాస్క్ కంపల్సరీ తీసుకురండి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వీటితో సహా మీరు 5 రెజ్యూమ్స్, మినిమం 5 రెజ్యూమ్స్ తోటి రండి. ఎందుకంటే మీకు నేను ఇంతకుముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు అర్థమై ఉండొచ్చు. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీ ఎలిజిబిలిటీ చూసుకొని అన్ని నెంబర్ ఆఫ్ రెజ్యూమ్స్ తీసుకొని వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు అండి. మీరు ఎన్ని కంపెనీస్ అయినా అటెండ్ అవ్వచ్చు టైం ఫీజిబిలిటీ బట్టి. మీరు ఈ జాబ్ మేళాకి ఎంటర్ అయ్యే ముందు మాత్రం మాస్క్ ధరించాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రూఫ్ మాత్రం మీరు చూపెడితేనే లోకల్కి అలౌ చేస్తారు. సో లోకల్కి అలౌ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి అక్కడున్న రిప్రజెంటేటివ్స్ని మీరు తెలుసుకోండి. మీ యొక్క ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీస్ ఎక్కడున్నాయి అనేది మీకు ఈజీగా గైడెన్స్ అవుతుంది. ఆ కంపెనీస్ యొక్క ప్యానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి బెస్ట్ కెరీర్ని తీసుకోండి. సో మీరు కనుక ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు టీటీ హబ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 8688721055. అలాగే ఇంకొక నంబర్ వచ్చేసి 8688729671. ఈ నంబర్స్ పైన మీరు కాంటాక్ట్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ కాకుండా మిగతా సమాచారం కొరకే కాల్స్ చేయండి. సేమ్ ఇన్ఫర్మేషన్ మరలా అడగకండి ప్లీజ్. బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి సేమ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ప్రొవైడ్ చేయడం కాదు. ఈ వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే ఈ జాబ్ మేళా గురించి ఫేకా నిజమా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. టీటీ హబ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది మ్యాన్ పవర్ సర్వీస్ కంపెనీ. ఈ కంపెనీ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయండి. చాలా ఇయర్స్ నుంచి అసోసియేట్ అయిన కంపెనీస్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి వచ్చేసి ఈ కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూస్ ఫేస్ చేయండి. మంచి ఆపర్చునిటీస్ తీసుకోండి. Please don't forget to like my video and as well as share it to all your friend circle because lot of opportunities are there. Please subscribe to my channel and as well as press bell symbol so that you will be getting the notifications related to all the videos coming up from our channel. Thank you guys. All the best. Have a great day.